గురుగారు యజ్ఞోపవేతంలో ఒక్కోసారి 9 పోగులుంటాయి. ఒకసారి 3 పోగులుంటాయి. అది ఎందుకంటారు? దాని యొక్క విశిష్టత గురించి చెప్పండి. యజ్ఞ ఉపవీత హ్మ్. దీంట్లో రెండు పదాలు కలిసి ఉన్నటువంటిది అనమాట యజ్ఞోపవీతం అంటే. యజ్ఞ ఉపవీతము అంటే ఒక యజ్ఞం చేయటానికి అర్హత కలిగి ఉండటమే యజ్ఞోపవీతం అన్నారు. అయితే బ్రహ్మచారులకి 3 దారాలతో ఉన్నటువంటి 3 పోగులతో ఉన్నటువంటి ఒక యజ్ఞోపవీతం. తర్వాత అట్లాగే పైన ఎప్పుడు కూడా బ్రాహ్మడు అనేటువంటి వాడు కుడి చేతుల్లో నీళ్ళ చెంబు ఉండాలి అని శాస్త్రం వేదం చెప్పినటువంటిది. అందుకనే మనం ఎక్కడైనా కూడాను సరే ఋషులు వీళ్ళందరూ ఎక్కడ మనకు కనిపించరు, ఇప్పుడు ఫోటోలో కనిపిస్తారు. భారద్వాజ మహర్షి, భార్గవ మహర్షి, తర్వాత జమదగ్ని మహర్షి, భరద్వాజ మహర్షి ఋషులు కనపడతారు. ఈ ఋషులు కనపడేటప్పుడు ఎడం చేతిలోనేమో దండ ఉంటుంది, కుడి చేతిలో కమండలం ఉంటుంది. ఆ కమండలంలో నీళ్లు ఉంటాయి. అంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా కూర్చొని మంత్రజపం చేయాలి అనుకున్న సమయంలో ఆ కమండలంలో ఉన్నటువంటి ఒక తీర్థాన్ని ఆచమనం చేస్తారు 3 సార్లు. ఆచమనం చేసి సంకల్పం చెప్పుకొని అక్కడ బాగుంది, ఇక్కడ చెట్టు ఉంది, ఇక్కడ వాతావరణం బాగుంది, చక్కని ప్రకృతి వాతావరణం, ఇక్కడ కూర్చుంటారు. ఇక కూర్చొని ఏదో తపస్సు చేసుకుంటారు. చేసుకోవాలంటే ముందుగా నువ్వు ఎక్కడ కూర్చున్నావు ఏంటి అనేటువంటి సంకల్పం చేసుకోవాలంటే ముందు ఆచమనం చేయాలి. ఆచమనం చేయాలంటే కొన్ని కిలోమీటర్లు నడిచి వస్తుంటారు కాబట్టి వాళ్ళు స్నానం చేయకపోయినప్పటికీ కూడా ప్రోక్షణ చేసేసి ఉదయం సాయంత్రం స్నానంలో ఒకవేళ ఆలస్యమైనప్పటికీ కూడాను వాళ్ళు ఆచమనం చేసేసి ఆ యొక్క జపం ఏదో చేసేసుకుంటారు. అట్లాగే యజ్ఞ ఉపవీతము, యజ్ఞం చేయడానికి ఉపవీతంగా పనికొచ్చేటువంటిది. ఆ యజ్ఞం చేయాలంటే అర్హత ఇది ఉండాలి. తర్వాత అదే కాకుండా ఈ బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళు బ్రహ్మచారిగా ఉన్నప్పుడు 3 పోగులతో ఉన్నటువంటి యొక్క యజ్ఞోపవీతం ఒకటి. తర్వాత ఇప్పుడు కూడాను ఆ ఎడమ భుజం మీద ఎప్పుడు ఒక కండ ఉండాలి. దానికి 3 పోగులు కలిగినటువంటి ఒక యజ్ఞోపవీతం. తర్వాత గృహస్థు ధర్మం అంటే బాల్య, కౌమారము, వార్ధక్యము ఈ 3 ఆశ్రమాల్లో కౌమార దశలోనే వివాహం చేయమన్నారు. ఆ వివాహానికి కూడా ఒక సమయం చెప్పాడు, వివాహానికి కూడా ఒక కొలతలు చెప్పాడు, వివాహానికి కూడా ఒక ప్రమాణం చెప్పుకొచ్చాడు. ఆడవాళ్ళు ఎలా ఉండాలి, మగవాళ్ళు ఎలా ఉండాలని. ఇప్పుడున్నటువంటి వివాహాలు ఆ ప్రమాణాలకు వ్యతిరేకంగా ఉండబట్టే ఈ యొక్క ఫలితాలు కూడా వ్యతిరేకంగానే జరుగుతున్నాయి. కాబట్టి ఆ యొక్క వివాహానికి ప్రకరణకు కావలసినటువంటి యొక్క గృహస్థ ధర్మం ఎప్పుడైతే బ్రాహ్మడు అనేటువంటి వాడు గృహస్థ ధర్మాన్ని ప్రవేశించగానే గృహస్థ ధర్మానికి మళ్ళీ ఒక 3 పోగులుతో యజ్ఞోపవీతం, అది ఉత్తరదంజాలు అంటారు. ఈ 9 పోగులతో ఉన్నటువంటి యొక్క యజ్ఞోపవీతం ఉంటుంది. ఆ యజ్ఞోపవీతం అనేటువంటిది ఉంటేనే ఆ యజ్ఞం చేయడానికి అర్హత అనేటువంటిది లభిస్తుంటుంది. కాబట్టి ద్విజ 2 జన్మలు కలిగినటువంటి వాడు బ్రాహ్మణుడు. అంటే ఉపనయనం కాకముందు ఒక జన్మ, ఉపనయనం అయిన తర్వాత ఆ వేదోక్తమైనటువంటి యొక్క బ్రాహ్మణ జన్మ. కాబట్టి ద్విజ అని అంటారు బ్రాహ్మణుని. ద్విజ అనేటువంటి శబ్దాన్ని బ్రాహ్మడికి అన్వయం అవుతుంది. ఆ ద్విజ అంటేనే బ్రాహ్మడు. కాబట్టి ఉపనయనం అనేటువంటి చాలా ఇదైనటువంటిది. దానికి 9 సంవత్సరాలు 11 సంవత్సరాలు చెప్పాడు నిర్ధారణగా. దాని తర్వాత ఆ 11 సంవత్సరాల తర్వాత నువ్వు ఎప్పుడు చేసినప్పటికీ కూడా ప్రాయశ్చిత్తం చేసి ఆ ఉపనయనం చేయమని చెప్పుకుంటాడు.